దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి సమస్తమైన మహిమ ఘనత చెల్లును గాక. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప వాగ్దానము నిన్ను కూడా ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని దూత అతనికి కనపడి, అతను ఎవరంటే గిద్యోనుకు దేవుని దూత కనపడి ఏమని మాట్లాడుతున్నాడంటే, పరాక్రమం గల బలాఢ్యుడా అని ఎందుకొరకు అంటున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి పరాక్రమము, ఆయనలో ఉంటే శక్తిని ఆయన తెలుసుకోలేక ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజల మీదకి మిద్యాని అనే శత్రువుడు వచ్చినప్పుడు ఈయన ఆ మిద్యానీలకు భయపడి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకొనిచున్నాడు. గానుగ చాటుకి వెళ్ళి పని చేసుకుంటా ఉన్నాడు. ఎవరికి కనపడకూడదు, శత్రువుకు ముఖ్యం కనపడకూడదు అని చెప్పేసి ఈ యొక్క గిద్యోను దూరం వెళ్ళిపోయి పని చేసుకుంటుండే కనపడకుండా. ఇప్పుడు దేవుని కుమారుడా, ఆ రోజు గిద్యోనుతో దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎందుకు ఇక్కడ దాచుకున్నావు కానీ, ఓ పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. సంగ గమనించండి, దేవుని తోడు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. మనుషులందరి తోడు కంటే దేవుని తోడు అనేది ఎంతో మనకు అవసరమే ఉన్నది. పరాక్రమము అంటే శక్తి, యుద్ధము చేయగలంటే నేర్పరితనము, నైపుణ్యత నీవు కలిగి ఉన్నావు. నువ్వు బలాఢ్యుడవి, నువ్వు బలహీనుడు కాదు అని చెప్పి ఆనాడు గిద్యోనుకు చెప్పిన దేవుడు ఈరోజు నీకు కూడా తెలియపరుస్తున్నాడు. నీవు నీ ముందున్న సమస్య, మిథ్యాను అనే సమస్య అట్లాంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే, అటువంటి శోధనని నిన్ను వెంబడిస్తున్నట్లయితే, అటువంటి అనారోగ్యము నిన్ను బలహీనపరుస్తున్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు, నీవు బలహీనుడు కాదు, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనలో శక్తి అపరిమితంగా మనం చూడగలుగుతాం. దేవుని దూత చెప్తా ఉంది, దాని దగ్గరికి వచ్చి బలపరిచి కనపడి ఏమంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడికి యెహోవానికి తోడై ఉన్నాడు. అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇంకా కొంచెం అలాగే వెళ్తే ఏముంటుందంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక మిద్యానీయులను ఒకే మనుషుని హతం చేసినట్టుగా హతం చేస్తావు అనేటువంటి మాట కూడా మనము గమనిస్తాం. అంటే దేవుని తోడు మనకు ఉన్నదంటే, ఎంత పెద్ద శత్రువు, ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద అయినా కూడా కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక్క మనుషుని హతం చేసినట్టుగానే హతం చేయగలుగుతావు నువ్వు ఎందుకంటే పరాక్రమం గల బలాఢ్యుడు నువ్వు. హల్లెలూయా. ఈరోజు నీ ముందు సమస్య ఏదైనా కానీ దాన్ని బట్టి నువ్వు బలహీనపరచబడి బాధపడి దాచుకునే విధంగా ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు, నీవు దాచుకోవాల్సిన లేదు, నీవు సిద్ధపడాలి, నీవు దేవుని పని చేయడానికి సిద్ధం అవ్వాలి. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. మనుషులు తోడుగా ఉంటే అది కొద్ది కాలమే, అదే దేవుని తోడుంటే ఎల్లకాలం. దేవుని తోడు మనకుంటే ఏమవుతుందంటే, దేవుని తోడు ద్వారా మనకు ఏం జరుగుతుందంటే, ఎల్లప్పుడూ మనకు బలము పొందుకోగలుగుతాం. మనుషుల తోడు ఏమవుతుందంటే, అది మనము పొందుకోలేము, ఏమి సాధించలేము కూడా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత పెద్ద శత్రువు అయినా కూడా ఒక్క దెబ్బతోనే నువ్వు తీసేయగలుగుతావు. ఎంత పెద్ద సమస్య ఉందన్నా కూడా అది ఒక్క క్షణంలో నువ్వు తొలగింపజేయగలుగుతావు. ఈరోజు ప్రియమైన బిడ్డ, అదే మనుషులు తోడుగా ఉంటే నువ్వు చేయగలుగుతావా, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు అని చెప్పేసి, నీ వల్ల కాదు, నువ్వేం పొందుకోలేవు అని చెప్పేసి మనుషులు మనల్ని కించపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ప్రియాతిపిల్లంటే దేవుని కుమార్తె, నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి సమస్యల్లో ఉండి నువ్వు ఏ బాధలు ఉండి ఈ మాట వింటున్నావు కానీ నువ్వు బలహీనుడు కాదు. నీకు సమస్య బట్టి నువ్వు బలహీనపరచబడుతున్నావు కానీ నువ్వు బలహీనుడు కాదు, నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు. ఇక్కడ దేవునికి తోడుగా ఉన్నాడు. నీ గొప్ప విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియాతిపిల్లంటే దేవుని కుమార్తె, దేవుడి నుండి గొప్ప వాగ్దానాన్ని పొందుకొని ముందున్న సమస్యలు, అనారోగ్యమైన, ఆరోగ్యమైన, బలహీనత అయినా, ఏదైనా ఒంటరితనం ఏదైనా కూడా దాన్ని జయించడానికి నేను పరాక్రమం గల బలాఢ్యుడును అని నువ్వు గ్రహించగలిగినట్టయితే దేవుడు సమస్తము నువ్వు పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్టయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లించిన సహాయం దయచేయండి. మరి ఈరోజు మీరు ఇస్తున్నట్టు
ఈ యొక్క వాగ్దానం చూస్తున్నాం. పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను గొప్ప వాగ్దానం ఇచ్చారు కదా ప్రభు తండ్రి. మా ముందు నుండి కష్టంలో, నష్టంలో, సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో ప్రభు తండ్రి మీరు మాకు తోడుండి మమ్మల్ని విజయ పదం నడిపించండి. మమ్మల్ని గట్టెక్కించు వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి విధమైన వ్యతిరేకతలన్నింటి తొలగింపజేసి సహాయం చేయండి అయ్యా. ఈ వాక్య మాటలు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో వీళ్ళందరికీ తండ్రి నీ తోడు, నీ సంరక్షణ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.